మన పాలన మీ సూచన పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. దీని రాష్ట్రం నిజంగా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తిని నేనే. నా 3648 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ప్రతి జిల్లా తిరిగా. దాదాపుగా 134 నియోజకవర్గాల మీదుగా సాగింది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల రైతులు పడతా ఉన్న ప్రతి ఇబ్బంది కూడా నా కళ్ళతోనే చూశా. రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఏమేం చెయ్యాలి అనే దృక్పథంతోనే, మనసు నిండా ఆ ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. చివరికి మేనిఫెస్టో కూడా దానిని మనసులో పెట్టుకుని రూపొందించాం. రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలి అని అంటే రైతు నష్టపోకూడదు. ఇది ప్రధానమైన అంశం. రైతుకు నష్టం జరగకుండా, రైతు లాభపడేలా వ్యవసాయాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోనే ఆలోచనలు ముందుకు వెళ్ళాయి. మేనిఫెస్టో రూపకల్పన కూడా జరిగింది. ప్రధానంగా రైతుకు 3 సందర్భాలలో రైతు సమస్యలు ఎదుర్కొంటాడు. ఒకటి, రైతు పంట వేసేటప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో. ఈ ప్రొడక్షన్ స్టేజ్లో రైతు ఎదుర్కొనే సమస్యలు, ప్రొడక్షన్ ఖర్చు మనం తగ్గించగలిగితే రైతు లాభాల బాట పడతాడు అనేది గట్టిగా విశ్వసించి, రైతు ఖర్చును ఎలా తగ్గించాలి అన్న ఆలోచనలతో మొట్టమొదట అన్ని ప్రణాళికలు చేశాం. తర్వాత రెండో స్టేజు, రైతుకి ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే, ఏదైనా వరదలు వచ్చినా, కరువు వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు రైతు నష్టం జరగకుండా రైతును ఎలా కాపాడాలి అనేది రెండవ ఘట్టంగా సాగింది. అన్ని కష్టాలను రైతు దిగమింగుకొని, అన్ని కష్టాలను అధిగమించి, రైతు చివరికి పంట వేసిన తర్వాత, పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతు ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో, లేకపోతే గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఉంటే అప్పుడు ఆ రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది అన్నది మనందరికీ తెలిసిన మూడవ అంశం. ఈ 3 అంశాలను అధిగమిస్తేనే వ్యవసాయం అన్నది ఒక పండుగగా, రైతన్నవాడు లాభాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. ఈ 3ని ఎలా అధిగమించాలి అనే ఆలోచనతోనే ప్రతి కదలిక, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కదలిక సాగింది. మొట్టమొదటిగా రైతును పంట వేసేటప్పుడు రైతును ఎలా తోడుగా ఉండాలి అనే మొట్టమొదటి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో చూస్తే దాదాపుగా 50% మంది రైతులకు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులే. అంటే 50% మంది రైతులకు ఉన్న విస్తీర్ణం ఎంత, భూమి విస్తీర్ణం ఎంత అని అంటే వాళ్ళకున్న భూమి 1.25 ఎకరాల లోపే. అంటే 50% మంది రైతులకు 1.25 ఎకరాల లోపు మాత్రమే ఉన్నారు. అంటే 1/2 హెక్టార్ లోపు. 1 హెక్టార్ దాకా ఎంతమంది రైతులు ఉన్నారని గమనిస్తే ఆ సంఖ్య 50% నుంచి 70%కి పోతుంది. అంటే 70% మంది రైతులకు కేవలం 1 హెక్టార్ లోపు భూములు ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి ఇంత చిన్న విస్తీర్ణంలో ఇంత చిన్న సాగుదారులు ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా నిలబడేందుకు ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేసినప్పుడు, ఆ రైతు పంట వేసేటప్పుడు ఆ రైతుకు అయ్యే పంట ఖర్చు ఎంత, ఆ ఖర్చును రైతుకు మనం ఇవ్వగలిగితే, ఏ మేరకు ఇవ్వగలిగితే రైతు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి అని చెప్పి ఆలోచనతో అడుగులు ముందుకు పడ్డాయి. దాదాపుగా
50% మంది రైతులు ఎవరైతే 1.25 ఎకరాల లోపు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గమనించినట్టయితే దాదాపుగా 80% పంటలకు మనమిచ్చే రైతు భరోసా సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో, 13,500 రూపాయలు ఏదైతే రైతుల చేతుల్లో పెట్టబోతా ఉన్నామో, 80% ఖర్చు, 80% పంటలకు కనీసం ఆ రైతులకు మంచి జరుగుతుంది. అధికారంలోకి రాకమునుపు మేనిఫెస్టోలో మనం పెట్టినప్పుడు 12,500 రూపాయలు 4 ఏళ్ల పాటు రైతులకు ఇస్తాం, 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయాలి అని చెప్పి ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం. 4 ఏళ్లే చెప్పాం కదా, మొదటి సంవత్సరం కాదు కదా అని చెప్పి వదిలేయలేదు. 12,500 చెప్పాం కదా అని చెప్పి అది వదిలేయలేదు. చెప్పిన దానికన్నా ముందుగా 4 ఏళ్ళు చెప్తే 5 ఏళ్ళు ఇచ్చేట్టుగా, చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13,500 ఇంటూ 5 ఏళ్ళుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు, ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో, ఇటువంటి ఖర్చులు, వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి, లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునే దానికోసమైతేనేమి, ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యాచరణ చేశాం. మొత్తం రైతుకిచ్చే ఈ సొమ్ము, ఈ 13,500 రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు గన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడి దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతున్నాం. 2019-20 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం. అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం. 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా 46,69,000 రైతు కుటుంబాలు 6,534 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగాం. ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి ఆ డబ్బును ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. 2020-21 మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న 7,500 రూపాయలు దాదాపుగా మరో 3,675 కోట్ల రూపాయలు. అంటే కేవలం మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల, సంవత్సరం కూడా పూర్తి కాకమునిపే రైతులకు మనం ఇచ్చింది ఎంత అని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి రైతు భరోసా సొమ్ము కింద ఎంత ఇచ్చామని చెప్పి చూస్తే 6,534, ఇప్పుడు మళ్ళీ 3,675 కోట్లు.
అంటే అక్షరాల 10,209 కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాక మునిపే రైతులకు ఇవ్వగలిగాం, నేరుగా వాళ్ళ చేతులకే ఇవ్వగలిగాం. ప్రభుత్వం ఈ సొమ్ము ఏదైతే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్లో రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇది అందేలా చేయడం కోసం అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడి ఈ సొమ్మును రైతులకు ఇవ్వగలిగాం. ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే 10,209 కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను, నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనంటే 2012-13 సంవత్సరానికి సంబంధించిన శనగలకు సంబంధించిన పంటల బీమా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 112 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మనం అందజేయగలిగాం. పంటల బీమా అనే కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే డబ్బులు తీసుకోవడంలో ఎంతో ముందుగా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ చెయ్యి అంత వేగంగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా అధిగమించేందుకు మొట్టమొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం నడిపేట్టుగా కూడా అడుగులు ముందుకు వేశాం. అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఈ సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కేవలం రైతు ఈ క్రాపింగ్ చేసి కేవలం రూపాయి డబ్బు కడితే చాలు, రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కట్టేట్టుగా మార్పు చేసి దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇందుకోసం 1,270 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనమే నడిపి అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండేట్టుగా అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉన్నాం. ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు ఏదైనా సహాయం అందాలి. ఆ వెంటనే రైతుకు ఆ సహాయం అందించలేకపోతే వెంటనే ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే రబీ పంట వేసే టయానికల్లా లేకపోతే రబీలో ఆ రైతు కనీసం ఆ ఖరీఫ్లో నష్టపోయిన సొమ్మన్నా కనీసం రైతుకు ఇవ్వగలిగితే ఆ ఇన్పుట్ సబ్సిడీ రూపమైతేనేమి లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ మాట. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ పదాలకు అర్థం వస్తుంది అని అంటే సమయానికి ఆ డబ్బులు ఇవ్వగలిగితేనే, రైతులను ఆదుకోగలిగితేనే ఆ ఇన్సూరెన్స్కైనా ఒక విలువ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ ఆ ఇన్పుట్ సబ్సిడీకైనా ఏదైనా విలువ ఉంటుంది. ఆ టయానికి అది ఇవ్వలేని పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం ప్రభుత్వమే నడిపేందుకు కూడా అడుగులు ముందుకు వేశాం. రైతులందరికీ కూడా ఎక్కడా కూడా రైతు పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గించే దాంట్లో భాగంగా రైతులకు బ్యాంకులు ఇస్తూ ఉన్న క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట రుణాలకు సంబంధించిన రైతులు ప్రాంప్ట్గా బ్యాంకులకు కడితే ఆ రైతులకు పంట రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే కట్టేట్టుగా వైఎస్ 0 వడ్డీ పథకాన్ని పూర్తిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. రైతుల తరపున 0 వడ్డీ కట్టే కార్యక్రమం, కట్టే ఆలోచన ఎప్పుడూ కూడా జరగలేదు. రైతులకు తోడుగా ఉండేందుకు ఈ 0 వడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతులు తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈ జూలైలో కట్టబోతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తాను.
రైతులకు ఉచితంగా బోర్లు వేయించగలిగితే బోర్లు వేసి 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 ఆ రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం. అది ఇంతవరకు చేయలేకపోయాం. కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి టెండర్లు పిలిచమని చెప్పాం. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం. రైతులకు ఇంకా పెట్టుబడి ఖర్చు తగ్గించేదానికోసం ఇంకా ఏం చేయగలగాలి, ఏం చేస్తే రైతుకు పూర్తిగా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే విషయంలో అప్పట్లో నాన్నగారు హయాంలో రైతులకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతులకు తోడుగా ఉండాలి అనే ఆలోచన ఏదైతే నాన్నగారు చేశారో ఆ తర్వాత అది డైల్యూట్ అవుతా పోతా వచ్చింది. అసలు రైతులకు నిజంగా ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ ఇస్తే అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకసారి లెక్కలు వేస్తే ఆశ్చర్యకరమైన నెంబర్స్ కనిపిస్తాయి. ఎంత అని చెప్పి చూస్తే మన దగ్గర రాష్ట్రంలో 18,30,30,000 మోటార్లు ఉన్నాయి. యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే యావరేజ్గా 7.5 హార్స్ పవర్, అంటే కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి. యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 7.5 హార్స్ పవర్ మోటార్లు యావరేజ్గా కనిపిస్తాయి. 7.5 హార్స్ పవర్ మోటార్ అంటే దాని అర్థం ఒక గంట ఈ మోటార్ కన్నా ఆన్ చేస్తే 0.75 హెచ్పి కన్వర్షన్ ఇంటూ కిలోవాట్ అవర్, అంటే 7.5 హార్స్ పవర్ అంటే 5 కిలోవాట్స్, అంటే 5 యూనిట్లు గంటకు కాల్తాయి. అంటే 9 గంటలు ఒక రైతు ఆ 7.5 హార్స్ పవర్ మోటార్ కన్నా యావరేజ్గా ఉన్న మన లెక్కలు వేసుకుంటే ఆన్ చేస్తే 9 గంటలు పనిచేస్తే 5 యూనిట్లు గంటకు ఇంటూ 9 గంటలు అంటే 45 యూనిట్లు అన్నమాట రోజుకు. యావరేజ్ కింద రైతు సంవత్సరంలో ఎన్ని రోజులు వాడతాడు ఈ మోటార్ అని చెప్పి చూస్తే లెక్కలు చేస్తే దాదాపుగా 160 రోజులు, 150 రోజులు, 160 రోజులు ఆ ప్రాంతంలో కనపడతా ఉంది. సో ఈ 160 రోజులు ఇంటూ 45 యూనిట్లు రోజుకు వేసుకుంటే సంవత్సరానికి 7,200 యూనిట్లు. ఇది మన ట్రాన్స్కో మనకు ఇప్పుడు కరెంటు పర్ యూనిట్ మనకు గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఏపీఆర్సీకి గవర్నమెంట్ ఇచ్చిన ట్రాన్స్కో ఇచ్చిన లెక్కలు ఎంత అని చెప్పి చూస్తే కాస్ట్ పర్ యూనిట్ టు ద గవర్నమెంట్, కాస్ట్ పర్ యూనిట్ టు ద ట్రాన్స్కో ఈ ₹6.87, అంటే ₹6.87 ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన రేటు గవర్నమెంట్ ట్రాన్స్కోకు. అంటే 45 యూనిట్లు రోజుకు ఇంటూ 160 రోజులు అంటే 7,200 యూనిట్లు ఇంటూ ₹6.87 ఒక్కొక్క యూనిట్ ఖర్చు వేస్తే అక్షరాల రైతుకు 49,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రభుత్వం చేతిలో పెడతా ఉంది. ఆశ్చర్యం ఇంకోటి ఏమిటో తెలుసా, ఇంత సొమ్మని నేరేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు అధికారంలో గత ప్రభుత్వం 8,645 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది. రైతుల తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది. అది ఇప్పుడు మనం కడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు 8,800 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం, అది కూడా పగటిపూటే. ఎందుకంటే రాత్రిపూట టైం కాని టైంలో రైతు పొలానికి పోతే పాములో తేల్లో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని 9 గంటలు పగటిపూటే సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలానికి పోయి పని చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం 9 గంటలు పగటిపూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ 9 గంటలు పగటిపూట ఇచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు,
ఆ 9 గంటలు పగటిపూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా 1700 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1700 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ పగటిపూటే రైతులకు కరెంటు 9 గంటల పూట ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి అన్న. మొదటి సంవత్సరం దాదాపుగా 60% ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి. ఎందుకనంటే అప్పుడు 1700 కోట్లు మనం పెట్టాం కాబట్టి మిగిలిన 40% కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి 82% తీసుకొని పోతా ఉన్నాం. అంటే 82% ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో 9 గంటలు పగటిపూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం. మిగిలిన 18% ఈ రబీ నాటికి పూర్తవుతుంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో ఈ కరోనా టైంలో పనులు చేయలేక ఆ మేరకు జాప్తి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఈ ఖరీఫ్లో 82% ఫీడర్లకు పగటిపూట 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతాం. రబీ నాటికి అది కూడా పూర్తిగా మారిపోయి పూర్తిగా 100% కూడా దేవుడి దయతో పోగలుగుతామని చెప్పి కూడా రైతుల తరపున చెప్పగలుగుతా ఉన్నాం. అదే రకంగా ఆక్వా రైతులకు కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, ఆక్వా రైతులకు కూడా మంచి చేయడం కోసం అని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసేసాం. ₹1.5కే కరెంట్ ఇచ్చే కార్యక్రమం జీవో ఇష్యూ చేశాం. దానివల్ల దాదాపుగా 1.2 లక్షల సర్వీసులకు దాదాపుగా 700 కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు ₹1.5కే కరెంటు ఇవ్వడం వల్ల భరిస్తా ఉన్న భారం, దానికి కూడా సంసద్ధత వెలుబుచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ కార్యక్రమానికి కూడా చేసేసాం. రైతులకు ఇంకా నష్టం జరగకుండా పెట్టుబడి ఖర్చును ఏ రకంగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నామో ఒకవైపున తగ్గించుకుంటూ వస్తూ రైతులకు నష్టం జరగకోకుండా పంటల బీమాను ఏ రకంగా తీసుకొచ్చే కార్యక్రమం చేశాము. అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు తోడుగా ఉండేందుకు అన్ని రకాలుగా అడుగులు వెంటనే ముందుకు వేశాం. 2,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఇన్పుట్ ఖర్చుల కోసం ఇన్పుట్ ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం 2,000 కోట్ల రూపాయలు మనం సిద్ధంగా ఉంటే మరో 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏ పొద్దైనా కూడా రైతులకు నష్టం జరగకుండా ఉంటుందనే దానికోసం కట్టుబడ్డాం. అందుకనే సెప్టెంబర్ 2019 నుంచి జనవరి 2020 కేవలం ఆ 4 నెలల్లోనే 67,874 మంది రైతులకు పంట నష్టం జరిగిపోతే వాటికి సంబంధించిన సొమ్ము దాదాపుగా 55 కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చేసాం. రైతు అనే వ్యక్తి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా నష్టపోకుండా ఉండేందుకోసం వెంటనే చేసే కార్యక్రమం ఎంత స్పీడ్గా చేయగలిగినామనేది నిదర్శనానికి ఆ ఉదాహరణ. ఒకవైపున ఇది చేసిన తర్వాత రైతుకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ రైతులకు పంట నష్టం ఏదైనా జరిగితే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న భరోసా మరోవైపున కల్పిస్తూ మూడో విషయం, రైతు ఎక్కడైనా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది అని అంటే అది పండించిన పంటకు ఆ రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏర్పడినప్పుడు రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి లేకపోతాడు. ఆ పరిస్థితి జరగకూడదు అని చెప్పి రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉందన్న భరోసా కల్పిస్తూ రైతులకు తోడుగా నిలబడ్డాం. అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు బాగా గుర్తుంది, శనగ రైతులు మా జమ్మలమడుగు నియోజకవర్గం కడపలో శనగ రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ఆ శనగలు అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్నలు ఉంటే వెంటనే ఆ రైతులకు 1,500 రూపాయలు చొప్పున క్వింటాలకు ఇచ్చి ఒక్కొక్క రైతుకు దాదాపుగా 45,000 రూపాయలు 30 క్వింటాలు కనీసం కొనుగోలు చేసేట్టుగా ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి రైతుకు సహాయం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు ఆ రైతులకు తోడుగా కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఉల్లి ధర పెరిగినప్పుడు మనమంతా కూడా చూసాం, రాష్ట్రంలో కూడా ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోతూ ఉన్నప్పుడు
రైతు బజార్లకు కొని ఉల్లిని తక్కువ రేటుకి సప్లై చేసిన పరిస్థితులు చూసాం. దాదాపుగా 80,522 క్వింటాల ఉల్లిని కూడా కొనుగోలు చేసి కూడా సప్లై చేయడం కూడా జరిగింది. చివరికి కోవిడ్ సమయంలో రైతులు ఒకవైపున కోవిడ్ సమస్య, ఒకవైపునేమో పంటలేమో మన దగ్గరేమో దేవుడి దయతో విపరీతంగా పంటలు పండాయి. మరోవైపున లారీలు చూస్తే మార్కెట్లన్నీ బయట రాష్ట్రాల్లో మార్కెట్లన్నీ మూతబడిపోయాయి. లారీలు పోవడం లేదు, లారీలు ట్రాఫిక్ ఆగిపోయింది, మార్కెట్లు మూతబడిపోయినాయి. రైతులకేమో పంటలేమో అమ్ముకోవాల్సిన పరిస్థితి, పంటలేమో పండుతున్నాయి, రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. ఆ రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితిలో రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగిస్తే కేవలం ఆ కోవిడ్ టైంలో మాత్రమే పంటల కొనుగోలు కోసం అని చెప్పి ఎంత ఖర్చు చేశాం రైతుల కోసం అని చెప్పి చూస్తే 1,100 కోట్ల రూపాయలు కేవలం కోవిడ్ టైంలో రైతులను ఆదుకునేందుకు, పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి కొనుగోలు చేసింది. ఒక్క కోవిడ్ సమయంలోనే దాదాపుగా 773 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొన్నాం, 12,000 మెట్రిక్ టన్నుల అరటిని కొన్నాం, 1,425 మెట్రిక్ టన్నుల టమాటోను కొన్నాం, 3,600 మెట్రిక్ టన్నుల బత్తాయి కొనుగోలు చేశాం. రైతులకు అన్ని రకాలుగా అండగా తోడుగా నిలిచాం. ఇవే కాక రైతులకు సంబంధించి ఇబ్బందులు పడకూడదు అని చెప్పడం అనే రైతును చూసుకునే దానికోసం 2,36,136 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను, ఇంతవరకు మొక్కజొన్న ఎప్పుడు కొనే కార్యక్రమం ఎప్పుడు జరగల, టమాటోలు ఎప్పుడు కొనే కార్యక్రమం ఎప్పుడు జరగల, అరటి కొనే కార్యక్రమం అసలు ఇంతవరకు ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. స్వీట్ లైమ్ అంటే చీనీ పండు ఎప్పుడైనా కొనే పరిస్థితి ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. మొక్కజొన్న 2,36,136 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం, ఇంకా కొనుగోలు చేస్తానే ఉన్నాం. దాదాపుగా 416 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి 50,672 మెట్రిక్ టన్నుల కందుల్ని కొనుగోలు చేశాం. దాదాపుగా 294 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నడూ లేని విధంగా శనగల్ని 1,40,548 మెట్రిక్ టన్నుల శనగల్ని 685 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశాం. ఒక్క రబీలోనే ఇప్పటిదాకానే ధాన్యం కొనుగోలుకే 19,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కూడా 3,634 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాం. ఎక్కడా కూడా ఈ ధాన్యం కొనుగోళ్లలో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వారం 10 రోజుల్లోనే రైతుకు డబ్బులు పంపించే కార్యక్రమం చేశాం. ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకుండా చూశాం. 64,405 టన్నుల జొన్నలు 164 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాం. 6,706 మెట్రిక్ టన్నుల పసుపును కూడా చివరికి 46 కోట్లు పెట్టి కొనుగోలు చేశాం. మొత్తంగా 5,60,000 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈ 8 నెలల కాలం, అంటే మనం అధికారంలోకి వచ్చింది జూన్లో వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ పంటలు పడ్డాయి, ఖరీఫ్ పంట కోతకు వచ్చిన తర్వాత ఇప్పటికెంత అని చెప్పి చూస్తే 8 నెలల కాలం. ఈ 8 నెలల కాలంలో మొత్తంగా 2,200 కోట్ల రూపాయలు, అసలు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల 2,200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్లో రైతుల కోసం పెట్టి రైతుకు కనీసం ఆ రైతు బ్రతకాలి, రైతు నష్టపోకూడదు అన్న ఆరాటంతో 2,200 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ కింద పెట్టడం జరిగింది అని అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ధాన్యం కొనుగోలుకైతే ధాన్యం కొనుగోలు కొరకు దాదాపుగా 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి దాదాపుగా దీనికోసం 12,677 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేశాం. 12,677 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు ఇవ్వాల్సిన 960 కోట్ల రూపాయలు బకాయిలు కూడా మనం వచ్చిన తర్వాత మనం ఇచ్చినాం. ఇది ఇంకా అదనంగా రైతు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో విత్తన బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపుగా 384 కోట్ల రూపాయలు, రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో విత్తన బకాయిలు కూడా 384 కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత ఇచ్చాం. ఆయిల్ పామ్ పక్కనే తెలంగాణ రాష్ట్రం,
రైతు ఎక్కువ రేటుకి అక్కడ రైతులకు రేటు బెటర్గా వస్తుంది. మన దగ్గరకు వచ్చేసరికి ఆయిల్ పామ్లో రైతులకు రేటు తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఉండకూడదు అనే ఉద్దేశంతో రైతులకు ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు అక్షరాల 80 కోట్ల రూపాయలు ఆయిల్ పామ్ రైతులకు కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి అడుగులోనూ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ తీసుకొస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి రైతుకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదైతే చేస్తామని చెప్పినామో ఈ సంవత్సరం రైతులకు అన్ని రకాలుగా ఏదైనా పంట వేస్తే ప్రభుత్వం అండగా తోడుగా నిలబడుతుంది అన్న భరోసా ఇచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలబడిపోతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద మీకు చెప్పగలుగుతా ఉన్నా. రైతులకు ఈ మార్కెట్లో అమ్మే పంటలకు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలి, రైతు కనీసం బ్రతికే పరిస్థితిలోకి రావాలి అని అంటే ఇంకా ఏమేం చేయాలి అన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేశాం. ఇందులో బాగా మార్కెట్ యార్డ్లను 191 నుంచి 216కు పెంచడమే కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో కూడా సామాజిక న్యాయం తీసుకొచ్చే కార్యక్రమం చేశాం, చట్టం చేశాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పించాం. ఈ పదవుల్లో 50% మహిళలే ఉండేట్టుగా కూడా రిజర్వేషన్లో చట్టాలలో మార్పులు కూడా తీసుకురాగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇంకా ఏం చేయగలుగుతాము, ఏమేమి చేయాలి అన్న ప్రతి అడుగులోనూ ఆలోచనలతోనే ముందుకు పోయాం. వ్యవసాయ ట్రాక్టర్లకు సంబంధించి రోడ్ ట్యాక్సు, టోల్ ట్యాక్సు రద్దు చేస్తాము అని చెప్పిన మాట ప్రకారం రద్దు కూడా చేసేసాం. రైతులకు గిట్టుబాటు ధరలు గ్యారంటీ ఇస్తామని పంట వేసే ముందే రేట్లు ప్రకటిస్తాము అని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ప్రతి గ్రామ సెక్రటరీ, రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా కనీస గిట్టుబాటు ధరలు ఏ పంటకి ఎంత అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేసి కనీసం ఆ గిట్టుబాటు ధరలు ఇప్పించేదానికోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. కోవిడ్ టైంలో అయితే మనం చెప్పిన కొన్ని పంటలకు అరటి, నాకు నిజంగా అది బాధ అనిపిస్తుంది. అరటి అయితే ఇంకా ఎక్కువ రేటు ఇవ్వాలని చెప్పి ఆశపడ్డా, కానీ అసలు ఏ మార్కెట్లు అన్ని మార్కెట్లు మూతపడ్డాయి. ఇక్కడైతే కొనేవాడే ఎవడూ లేడు. చివరికి ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో అరటి కొని రాష్ట్రమంతా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలా ప్రతి అడుగు కనీస గిట్టుబాటు ధరలు డిస్ప్లే చేయడమే కాకుండా రైతు పంట పండిస్తే మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ముందుగా ఉంటుంది అని చెప్పి భరోసా కల్పించే కార్యక్రమం ప్రతి అడుగులోనూ వేస్తూ వచ్చాం. ఇందులోనే భాగంగానే రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రమాదవశాత్తు కూడా రైతు ఎవరైనా చనిపోతే ఆ రైతు కుటుంబం అవస్థలు పడకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 417 మంది రైతు కుటుంబాలు చనిపోతే వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ 417 మంది రైతు కుటుంబాలకు కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పిన 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతున్నాను గర్వంగా. ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 229 మంది రైతులు చనిపోవడం జరిగితే ఆ రైతులకు తోడుగా నిలబడేందుకు వెంటనే కలెక్టర్ను పొమ్మని చెప్తా ఉన్నా. ఎక్కడైనా రైతు ఎవరైనా చనిపోతే నేరుగా డిస్ట్రిక్ట్ హెడ్, నేరుగా కలెక్టర్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతును పరామర్శించి ఏ అప్పుల వాళ్ళు కూడా రైతు దగ్గరికి రాకుండా చూసుకుంటూ ఆ రైతుకు 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టాలి అని చెప్పి కూడా కుటుంబానికి తోడుగా ఉండాలని కలెక్టర్లందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే 229 మంది రైతులను కూడా, రైతు కుటుంబాలను కూడా ఈ మనిషి చనిపోయిన తర్వాత ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను కూడా అన్ని రకాలుగా కూడా ఆదుకోగలిగాం. ఇలా ప్రతి అడుగు రైతులను కాపాడుకునే దానికోసం, రైతాంగానికి తోడుగా నిలబడే దానికోసం చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక విప్లవాత్మక మార్పు ఏమిటి అని అంటే రైతే కాదు,
ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోయిన రైతులకే కాదు తోడుగా ఉండేందుకు చివరికి ఆవులకు గేదెలకు కూడా మొట్టమొదటిసారిగా ఆవు ఏదైనా చనిపోతే 15,000 నుంచి 30,000 రూపాయల దాకా నష్టపరిహారాన్ని కూడా మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. గొర్రెలు మేకలు చనిపోయినట్టయితే వాటికి కూడా 6,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే పశు నష్ట పరిహారం పథకాన్ని కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున చేస్తూనే రైతుకు నష్టం జరగకుండా చూసుకునేందుకు రైతుకు ఫామ్ గేట్ దగ్గరికే మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొని పోవాలి. రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసేయాలి. ఫామ్ గేట్ అంటే రైతు పండించే చోటే అక్కడే కొనుగోలు చేసే కార్యక్రమం, అదే ఊళ్ళోనే కొనుగోలు చేసే కార్యక్రమం. రైతు పండించే పంటను దళారీలకు మనం ప్రభుత్వమే కాంపిటీషన్ క్రియేట్ చేసే కార్యక్రమం చేయడం కోసం గొప్ప ఆలోచన చేసింది ఏమిటి అని అంటే ఈ నెల 30వ తారీఖున మనం లాంచ్ చేయబోయే రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో పూర్తిగా గ్రామ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే కార్యక్రమాలు. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 10,641 అంటే ఎక్కడైతే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడో ఆ వ్యవసాయం చేసి ఆ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన రైతు అవస్థ పడకుండా ఉండేందుకు ఆ రైతుకు తోడుగా ఉండేందుకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30వ తారీఖున స్టార్ట్ చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా ప్రభుత్వం సర్టిఫై చేసి గ్యారంటీ ఇచ్చిన తర్వాత నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు ఆ ఆర్బీకేల్లో రైతులకు పూర్తిగా కూడా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంటే డైరెక్ట్గా మీ ఊర్లో మీ దగ్గరికే, మీ ఇంటి దగ్గరికే గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇవి క్వాలిటీతో కూడినవి, దీంట్లో కల్తీ లేదు అని చెప్పి గవర్నమెంట్ స్టాంప్ వేసి మీకు ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ నేరుగా మీ గ్రామంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి అది విక్రయించే కార్యక్రమానికి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతాయి. ఈ ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియాస్కులు పెట్టాం, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ను వ్యవసాయంలో ఏ రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పి చూపించే దానికోసం ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఒక టెలివిజన్ కూడా పెడతా ఉన్నాం. టెలివిజను, దానికి సంబంధించి చూపించే చిత్రాలను, ఒక కియాస్కు, ఇంటర్నెట్ కనెక్షను అన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి రైతుకు సూచనలు, సలహాలు అన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రైతులకు ఇది ఒక విజ్ఞాన శిక్షణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడే సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని కూడా నేర్పించడము, ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఈ ఆర్బీకేల ద్వారా కూడా ఈ కార్యక్రమం కూడా చేసే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ఈ ఆర్బీకే అన్నది రైతులకు సంబంధించి ఎంత గొప్పగా రైతులకు మేలుగా చేస్తుందనంటే ఆ ప్రతి ఆర్బీకే కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అక్కడే కూర్చుంటాడు. ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్కు ట్యాబ్ ఉంది. గ్రామ సెక్రటేరియట్లో రెవెన్యూ సెక్రటరీ కూడా ఉన్నాడు. వెంటనే పంట వేసేటప్పుడే రైతులకు ఈ క్రాపింగ్, వీళ్ళిద్దరూ కలిసి ఈ క్రాపింగ్ కూడా చేసేస్తారు. ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే రైతుకి ఎవరికైనా కూడా ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఎవరికైనా పంట రుణాలు రాని పరిస్థితి ఉంటే పంట రుణాలు ఇప్పిస్తారు. రైతులకు ఇదే ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చుతో ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గరుండి ఈ ఆర్బీకే కేంద్రమే చేస్తుంది. ఇవి ఒకటే కాకుండా ఇవి చేసే గొప్ప కార్యక్రమం ఏమిటి అనంటే ఆర్బీకేలోనే పూర్తిగా ఏ పంటకు ఎంత గిట్టుబాటు, ఎంత కనీస గిట్టుబాటు ధర అని చెప్పి బోర్డు పెట్టేస్తారు పంట వేయకముందే. ఆ తర్వాత ఆ గ్రామంలో ఏ రైతుకైనా కూడా కనీస గిట్టుబాటు ధర ఆ పంటకు ఏ పంటకైనా కూడా రైతుకు రాకపోతే ఆ ఆర్బీకేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. ప్రతిరోజు ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంటు ఆ గ్రామంలో
ఏ పంట పరిస్థితి ఏమిటి, ఎన్ని పంటలు వేశారు, ఆ పంటలు గిట్టుబాటు ధర వస్తూ ఉందా లేదా, ఏ రేటుకి ఆ పంటలు అమ్ముడుపోతూ ఉన్నాయి, ఆ పంటల్లో మనం ఏదైనా ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉందా, రైతు నష్టపోకుండా పంటలు అమ్ముకుంటున్నాడా లేదా అని చెప్పి ప్రతిరోజు ఆ పంట హార్వెస్ట్కి వచ్చిందా లేదా అన్న దగ్గర నుంచి ప్రతిరోజు ఆ ఆర్బీకే కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రోజు డేటా సమాచారం పంపించాలి. ఆ డేటా సమాచారం పంపించే దానికోసం సీఎం యాప్ అని కూడా దాని పేరు పెట్టాం. కాంప్రిహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. కరెక్ట్గా అది కూడా మ్యాచ్ అయింది, సీఎం యాప్ అని చెప్పి. ఏకంగా సీఎం యాప్ని పెట్టి డౌన్లోడ్ కూడా చేసి ప్రతిరోజు అక్కడున్న అగ్రికల్చర్ అసిస్టెంటు రైతుల పరిస్థితి మీద, ఏ పంట మీదైనా గిట్టుబాటు ధర రాకపోతే మనం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రతిరోజు పంపించాలి. దానికోసం మార్కెటింగ్ శాఖ మానిటర్ చేస్తుంది. దానికోసం మళ్ళీ గ్రామాలలో మళ్ళీ జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను పెట్టాం. ఆ జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ ఎవరినైతే మనం పెట్టామో ఉట్టి ఆర్బీకే కేంద్రాల మానిటరింగ్ కోసమే పూర్తిగా పెట్టడం కూడా జరిగింది. జేసీ ఒక జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖ పూర్తిగా రైతు భరోసా కేంద్రంతో పూర్తిగా అనుసంధానమై ప్రతిరోజు మానిటర్ చేసి ఏదైనా రైతుకి ఏదైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే, కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏదైనా ఉంటే వెంటనే ఇంటర్వ్యూన్ అయి ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశం 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా సద్వినియోగం చేసే కార్యక్రమానికి పూర్తిగా ఆర్బీకే నుంచే స్టార్ట్ అవుతుంది. గ్రామ స్థాయిలో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో పూర్తిగా కోల్డ్ స్టోరేజెస్, గోడౌన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విపరీతంగా కూడా గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయిపోయే కార్యక్రమం రేపు సంవత్సర కాలంలో జరగబోతూ ఉన్నాయి. రైతుకు కనీస గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా లభించే విధంగా చేయాలి అని అంటే కనీసం ఒక 30% ఆఫ్ ది పంటలన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాగలిగితేనే సాధ్యం అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ జనతా బజార్లు ఓపెన్ చేయబోతా ఉన్నాం. రేపు సంవత్సరం చివరికల్లా ప్రతి గ్రామంలో జనతా బజార్ ఓపెన్ చేయమని చెప్పాం. ఆ జనతా బజార్లో రైతులు పండించే ప్రతి పంట అక్కడ జనతా బజార్లలో ప్రతి గ్రామంలోనూ అమ్ముతారు ప్రజలకు.